ఇట్లా నడుస్తా అని అనుకున్నా, ఈరోజు నడుస్తున్నా ఇది పట్టుకొని. స్వామివారి గేట్ ఉంటుంది, ఆ గేట్ ముందు అది ఓపెన్ చేస్తున్నట్టు బయట అదంతా నాకు ఆ ఇమాజినేషన్ వచ్చింది. ఆ స్కానింగ్ పనిచేస్తుంది, ఫుల్ గొడవ జనాలు. దర్శనం అవన్నీ ఎన్ని ఇబ్బందులు పడ్డా, మా మల్లికార్జున స్వామిని చూసినప్పుడు కానీ, భ్రమరాంబికా దేవిని చూసినప్పుడు కానీ ప్రాణం అయితే మస్తు తృప్తిగా అనిపించింది. ఫైనల్లీ అనుకున్న కోరిక నెరవేరింది. ఈడికి వచ్చి ఓపెన్ చేయాలి అనుకున్నది. నమస్తే, అందరు ఎట్లా మంచిగా? మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిట్టా 1 మిలియన్ అయింది. ఎప్పటి నుంచో శ్రీశైలం పోదామని మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా, ఇప్పటికైంది. అది కూడా 1 మిలియన్ అయిన తర్వాత గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది, అది ఆడబోయి ఓపెన్ చేద్దాం అని అనిపించింది. మొత్తానికి అన్నీ కలిసి ఇప్పటికి కలిసి వచ్చింది. ఇప్పుడు శ్రీశైలం పోతున్నాము. మా అమ్మ నాయన లాస్ట్ శ్రీశైలం ఎప్పుడు పోయారు అని అంటే 2015లో పోయినాం అనుకుంటా. అంతేగా నాయన? 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత? మంచిగా ఉంది, బాగుంది. చాలా రోజుల తర్వాత కదా, పోవాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. శివయ్య గురించి, శివయ్య నుంచి పిలుపు వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. దా గ్యాప్ లో మనం ఒకసారి పోయినామా? నేను దాని తర్వాత ఒకసారి పోయినా. అప్పుడు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో పోయినా. ఈసారి కార్తీక మాసంలో పోదామని మస్తు ట్రై చేసినాము. మేము పోదామని టికెట్లు బుక్ చేసుకునే వరకే ఫుల్ వానలు పడ్డాయి, రోడ్లు మొత్తం ఎగిరిపోయినాయి. ఆ రోజు పోదామని మొత్తానికి రెడీ అయినాము, మొత్తం వంటలు వండుకున్నాము, బట్టలు చదువుకున్నాము, అన్నీ చేసినాము, కార్లో పెడతాము అని అనుకున్న టైంకి ఇంకా వరదలు ఎక్కువైతున్నాయి, పోలేము. అక్కడ పైనుంచి ల్యాండ్ స్లైడింగ్ అయితే మొత్తం రాళ్ళు పడుతున్నాయి కొండల దగ్గర అని చెప్పేసి అనిపించే వరకు క్యాన్సల్ అయింది. మళ్ళీ ఇవాళ ఇప్పటికీ అది కూడా 1 మిలియన్. చూడు ఇది ఎట్లుంది, 1 మిలియన్ అయిన తర్వాత మళ్ళీ 1 మిలియన్ అయిన ఎమ్మటే పోలేదు. చూడు గోల్డెన్ ప్లే బటన్ వచ్చింది. ఆ గోల్డెన్ ప్లే బటన్ వచ్చిన తర్వాత అరే ఇది ఆడ ఓపెన్ చేస్తే బాగుంటుంది కదా శివయ్య దగ్గర, ఎప్పటి నుంచో అనిపించింది నాకు. అది వస్తే పోదాము, పోయాడు ఓపెన్ చేద్దాము అని చెప్పేసి ఆ విజువల్ అయితే నాకు అనిపించింది. శ్రీశైలంలో స్వామివారి గేట్ ఉంటుంది, ఆ గేట్ ముందు అది ఓపెన్ చేస్తున్నట్టు బయట అదంతా నాకు ఆ ఇమాజినేషన్ వచ్చింది. అది ఇప్పటికి అవుతుంది. ఎన్ని గంటలకు బయలుదేరినాం అంటే, నాకు థియేటర్ ఉండే, థియేటర్కి పోయి మా వాళ్ళ ఆడికి 4:30కి ఏమొచ్చారు. ఆ నుంచి ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే, మొన్ననూరు కాడ గేట్ పడుతుంది, 9ంటికి ఫారెస్ట్ క్లోజ్. ఈ లోపు పోయి ఆడ చేరుకోవాలి. పోతున్నాము. ఇప్పుడే ఛాయ్ తాగినాం ఇక్కడ తుగ్గుళ్ళ బబ్లీ యాదవ్లా. మిర్చిలు తీసుకుందాము. ఆ మిర్చిలు తీసుకొని తినుకుంటా ఫస్ట్ టాస్క్ ఏంటంటే మొన్ననూరు గేట్ దాటాలి. గరం గరం ఛాయ్తో పాటు బజ్జీలు వేస్తున్నారు వేడివేడిగా. మా అమ్మకి బజ్జీలు అంటే పానం, కానీ ఆడ మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి. ఒకటే ఒక మిరపకాయ బజ్జీ ఉన్నది, మీదాన్ని ఆలు బజ్జీలు ఉన్నాయి. అబ్బో నువ్వు చూడు వెనకాల మా నాయన కాలకాల తీసి ఎట్లా పెడుతున్నాడు. కాలుతుంది, చెయ్యి కాలుతుంది. ఎట్లా తినాలి? నోరు కాలుతుంది. ఉప్పు అని. మీరు పప్పాయ ఎవరు తిన్నారు? బాగుంటాయి బబ్లీ యాదవ్ బజ్జీలు. మొత్తానికి రాత్రి శ్రీశైలం టైంకి రీచ్ అయిపోయినాం, వచ్చినాము, రూమ్ తీసుకున్నాము, దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు పోయి స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మన గోల్డెన్ ప్లే బటన్ ఉంది కదా, అది గేట్ ముంగల అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ స్వామివారి దర్శనానికి పోయే ముంగల సాక్షి గణపతి దర్శనం చేసుకొని వచ్చినాము. ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆడికి పోవాలి. రాత్రి మేము వచ్చినప్పుడు బంద్ ఉన్నది, 10 అయింది. మేము వచ్చే వరకు 10:30 అయింది, క్లోజ్ ఉన్నది. కనబడ్డాడు స్వామి, కానీ వచ్చి మళ్ళీ ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోదాము అని చెప్పి ఆయనే డిసైడ్ చేసింది. ఎందుకంటే దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే దర్శనం టైం 9:30 అన్నారు. సో మాకు రాసి ఉన్నది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సాక్షి గణపతి దర్శనానికి వచ్చినాం. ఎప్పటి నుంచో కోరిక
ఇట్లా ఈ ప్లే బటన్ పట్టుకొని ఇట్లా ఈ గుడి ముందు నడవాలని చెప్పేసి ఇది రోజు అవుతుంది. అంటే నేను మేనిఫెస్ట్ చేసిన ముందే ఇట్లా ఇట్లా నడుస్తా అని అనుకున్నా. ఈరోజు నడుస్తున్నా ఇది పట్టుకొని. మస్తు హ్యాపీగా ఉంది. చూడు ఈ గోల్డెన్ ప్లే బటన్ చేతిలో ఎదురుగా స్వామివారి ఆలయం. నిన్న చెప్పినట్టే ఎప్పటి నుంచో మా కోరిక ఇది. ఈడికొచ్చి శ్రీశైలంలో స్వామివారి గేట్ ముందు ఇది అన్బాక్స్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 1,00,000 మంది అయిపోయి అప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు దాని తర్వాత అనుకున్న గోల్డెన్ ప్లే బటన్ వస్తే శ్రీశైలం పోవాలి, ఆడ అన్బాక్స్ చేయాలని చెప్పేసి. యూట్యూబ్ మనకు 10 lakhs అయిందని పంపించింది. దీని మీద ఏం రాపించినాం అనుకుంటున్నారో మీరు చూడకముందే కామెంట్ చేయరి మన ఛానల్ పేరుతో పాటు. 5 monkeys ఫుడ్ మోతవరి ఫ్యామిలీ అంటే మీరే వీళ్ళంతా. మోతవరి ఫ్యామిలీ అంటే మీరు ఎస్పెషల్లీ ఇది మీకోసమే రాపించిన. మస్తు హ్యాపీగా ఉంది. ఫైనల్లీ అనుకున్న కోరిక నెరవేరింది. ఈడికి వచ్చి ఓపెన్ చేయాలి అనుకున్నది. అయిందా? దర్శనం అయిందా? కాలేదు, ఇప్పుడు పోవాలి. థ్యాంక్ యూ. నమః శివాయ. శ్రీశైలం దర్శనం అయిపోయింది. ఏడుకొచ్చినాము అని అంటే హాజీపూర్ గేట్ దాటిన తర్వాత వెల్టూర్ దగ్గర శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంటుంది. మనం ఇంతకుముందు ఆల్రెడీ 1-2 సార్లు ఇక్కడ వీడియోలు కూడా చేసినాము. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం అంటే కడాయి పన్నీర్ తీసుకున్నాం, దాంతోపాటు కాజు కర్రీ తీసుకున్నాము. నేను ఈ ప్లేట్లో మళ్ళీ మామూలు ఈ ప్లేట్లో తింటాను, కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే నాకు ఈ ప్లేట్ నచ్చదు, ఆ పేపర్ స్మెల్ అది వస్తుంటుందని చెప్పి నేను నార్మల్ ప్లేట్ తీసుకున్నా. వాళ్ళకి స్పెషల్గా వేసారు కాజు కర్రీ, దాంతోపాటు తందూరి రోటీ. ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను. దర్శనం మాత్రం చాలా ఇబ్బందికరంగా జరిగింది. హాలిడేగా లాంగ్ వీకెండ్, ఫుల్ జనాలు. ఇప్పటికీ స్టిల్ ఇంకా పోతూనే ఉన్నారు జనం. రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఉంటారేమో. మా అమ్మ పొద్దున టిఫిన్ చేసి పోయినాము, తొందరగా అయిపోతుంది దర్శనం అని చెప్పేసి. 3 అయింది. నేను 10 గంటల లోపల పోతే 5 గంటల దర్శనం అయింది. మెయిన్గా ఏంటంటే టాయిలెట్స్ లేవు. ఉన్న టాయిలెట్స్ కూడా బయట పెయిడ్ టాయిలెట్స్. కొంతమంది దగ్గర చేంజ్ ఉంటుంది, ఉండదు. లోపల ఆల్రెడీ ఒక 5-6 గంటల దర్శనానికి 3 గంటల్లో రష్గా ఉన్న రోజు ఇబ్బంది పడతారు. అది కొంచెం అవైలబుల్గా అందరికీ పెడితే ఇంకా ప్లేస్ నీట్గా ఉంటుంది. ఒకటి కొంచెం అది ఫ్రీ పెడితే బాగుంటుంది అన్నది ఒకటి. లడ్ల కౌంటర్ దగ్గర అవి కాలే. ఏదైతే లడ్డు 300 రూపీస్ టికెట్ ఉంటుందో, 300 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ పెయిడ్ టికెట్స్, దానికి ఫ్రీ లడ్డూలు ఉంటాయి కదా, ఆ స్కానింగ్ పనిచేస్తుంది. ఫుల్ గొడవ జనాలు. దర్శనం దగ్గర గొడవనే, లడ్ల దగ్గర గొడవనే. సరిగా అవన్నీ పక్క పెడితే దర్శనం అవన్నీ ఎన్ని ఇబ్బందులు పడ్డా, శివయ్యని చూసినప్పుడు, మా మల్లికార్జున స్వామిని చూసినప్పుడు కానీ, బ్రహ్మరాంబికా దేవిని చూసినప్పుడు కానీ ప్రాణం అయితే మస్తు తృప్తిగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? లేట్ అయితే మంచిగా చూసి వచ్చాను. జనం అట్లా ఉన్నారులే. ఫుడ్ పొద్దు నుంచి ఇప్పుడు తింటున్నాం, టిఫిన్ తర్వాత ఇప్పుడే తింటున్నాం. హోటళ్ళు ఫుడ్ అయిపోయింది. 4 గంటలకు పోతే ఫుడ్ ఉన్న టేబుల్స్లో కొన్ని దాంట్లో అయితే ఇంకా ఉండలేక వచ్చేసినాం. మీరు కనుక బ్యాచులర్ కాకుండా ఫ్యామిలీ అయితే అన్ని సదుపాయాలు చూసుకొని బయలుదేరు. అట్లుంటుంది. ఎందుకంటే రష్ టైం కదా, లాంగ్ వీకెండ్ వచ్చేసరికి విభత్సంగా ఉన్నారు జనం. కానీ ఆ గోల్డెన్ ప్లే బటన్ వచ్చి శివయ్య దగ్గరికి పోయి అది ఓపెన్ చేసినాం. లేట్ అయితే కానీ మంచిగా అయింది. పాపం మా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వచ్చారు, కానీ బాగా ఇబ్బంది పడుకుంటారు. వీళ్ళ కోసం చాలా ప్లాన్ చేసినా ఏం వర్కౌట్ కాలేదు. ఇబ్బంది పెట్టే తీసుకుపోయినా. నాకైతే అబ్బా తోలుకొచ్చి ఇబ్బంది పెడుతున్నాను కదా వీళ్ళని అని అనిపించింది. దోమలపెండ బ్రహ్మగిరి అంటారు. ఆడికి వస్తే ఆడ హోటల్స్లో ఫుడ్ లేదు. యాక్చువల్లీ వీడియో బంద్ చేసిన తర్వాత పన్నీర్ బిర్యానీ ఉంటుందన్న ట్రై చేయను అంటే వద్దులే, మళ్ళీ చికెన్ బిర్యానీ మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఆ రైస్తో చేసిస్తారు కదా, వద్దు అని. లేదు సపరేట్గా చేస్తామని సపరేట్ హండీ చేస్తారంట వెజ్కి. అది తెచ్చి ఇచ్చిర్రు. చూపిద్దాం. చూడరు ఎంత టెంప్టింగ్ ఉంది. ఇంత దూరంలో ఉన్న నాకే వాసన గుమాయించి కొడుతుంది. వీళ్ళ పన్నీర్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ లోకల్ రైతుల కాడ పాలు ఉంటాయా, ఆ పాలు తీసుకొచ్చి వీళ్ళే పన్నీర్ తయారు చేసుకుంటారు. బా ర్యాంపు చాలా బాగుంది. మా నాన్న లైన్లు ఉంటాడా, ఏం మజాకులు చేస్తున్నా. ఆడ శ్రీశైలంలో ఇప్పుడు ఆడ మాతో పాటు ఉందో ఎవరైనా వీడియో చూస్తే చెప్పారు మీరు కామెంట్లల్లో. ఏం మజాకులు చేస్తున్నాడు అంటే
అరే బంటి అరే బంటి 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 అని అరుస్తున్నాడు నా మీద. బంటి నీ గురించి చెప్తున్నా బంటి. నడుస్తలేదు ఆడనే ఉంది. ఏట్రా బంటి అలా చెప్తున్నావు? పొద్దున్న ఇట్లా దమ్ చేస్తాడు. నిన్న శ్రీశైలం బయలుదేరే ముంగల నెత్తి కలర్ వేసుకొని కూర్చున్నాడంట. మా అమ్మ పొట్టి తిట్టింది. చలో ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. బాయ్. లవ్ యూ సిస్టర్స్.